సిద్దిపేట గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని పదే పదే నిరూపిస్తున్నారు అక్కడ పబ్లిక్. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గుర్తులను గుండెలకు అద్దుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల క్యాండిడేట్ల గుర్తుల దిక్కు కన్నెత్తి కూడా చూడలేదట. బ్యాలెట్ పేపర్ మీద ఓటు గుద్దితే బాక్స్ బద్దలైంది అన్నట్టు చేసిండ్రట. హరీష్ రావు నాయకత్వంలో రెండో తేప పంచాయతీ ఎన్నికల్లో 91 ఊర్లకు ఏకంగా 80 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే వార్ వన్ సైడ్ అయింది అన్నట్టు. కడవ పార్టీల అడ్రస్లు గల్లంతాయి చెల్లా చెదురైనాయి అన్నట్టు. భూతద్దం పెట్టి ఎంకులాడితే తప్ప కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏ ఊర్లల్లా ఎన్నికల్లో గెలిచినాయో దొరకబట్టుడు కష్టమైంది అన్నట్టు. ఇక కడవ 4 స్థానాలు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గెలిచిండ్రు. అంటే భారీ అతిపెద్ద విజయాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఉత్త 5, బీజేపీ పార్టీ చెప్పుకునే దానికి ఉత్త 2 సర్పంచ్ స్థానాలు గెలిపించిర్రట అక్కడి పబ్లిక్. అది కూడా ఎట్టనో అడ్డిమారి గుడ్డి దెబ్బల గెలిచిండ్రు అన్నట్టే ఉన్నాయట. ఆయనతో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచేది కానీ మరీ క్లీన్ స్వీప్ చేస్తే మంచిగా ఉండదని గెలిపించినట్టు చేసిండ్రట. హరీష్ రావు అంటే అది మరి అన్నట్టు ఓట్లు గుద్దిండ్రట. సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు పబ్లిక్ ను ఎట్లా కంటికి రెప్ప తీరుగా చూసుకుంటున్నాడో, కష్టం వస్తే నేనున్నా అని నిలబడుతున్నాడో, సిద్దిపేటకు పెద్ద దిక్కు అవుతున్నాడో ఈ ఎన్నికల రిజల్టే చెప్తున్నదని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. అసొంటి లీడర్ మాకు కూడా ఉంటే మంచిగుండు అని కడమ జిల్లాల పబ్లిక్ తలుసుకునేటట్టు హరీష్ రావు ఉన్నాడు కాబట్టే సిద్దిపేట జనం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలను సిద్దిపేట పొలిమేరలు దాటించేటట్టు చేసిండ్రు అని చర్చలు పెడుతున్నదట తెలంగాణ సమాజం.